ఇంతటితో ఆపేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. తిరుపతిలో మోహన్ బాబు కాలేజీ యాజమాన్యం ఫీజులు పెంచడాన్ని నిరసిస్తూ బాపట్లలో ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన చేపట్టారు. ఫీజుల పెంపుపై యాజమాన్యాన్ని ప్రశ్నించిన ఇద్దరు ఎస్ఎఫ్ఐ నాయకులను కాలేజీ యాజమాన్యం కిడ్నాప్ చేసి వారికి దారుణంగా హింసించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు వ్యతిరేకంగా బాపట్ల జిల్లాలో విద్యార్థులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కిడ్నాప్ కు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తుల్ని శిక్షించాలి. విద్యార్థులు కిడ్నాప్ చేసిన వాళ్ళను శిక్షించాలి. విద్యార్థులు కిడ్నాప్ చేసిన వాళ్ళను శిక్షించాలి. విద్యార్థులు కిడ్నాప్ చేసిన వాళ్ళను మోహన్ బాబు మీద, వాళ్ళ కుమారుడి మీద కాలేజీ యాజమాన్యం మీద చర్య తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతుంది. అందుకు వచ్చిన మీ అందరం కూడా విద్యార్థులు ఫీజులు పెంచిన నేపథ్యంలో విద్యార్థి నేతలు, ఎస్ఎఫ్ఐ నేతలు ఈ ఫీజులు పెంచడం దారుణం, పిల్లలు ఫీజులు కట్టలేకపోతున్నారని చెప్పేసి, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మోహన్ బాబు కాలేజీ యాజమాన్యాన్ని అడగగా ఆ మోహన్ బాబు గారి కాలేజీ యాజమాన్యం ఆ పిల్లల్ని, ఎవరైతే ఎస్ఎఫ్ఐ నేతలు ఉన్నారో ఆ నేతలని ఇద్దరిని కిడ్నాప్ చేసి అతి దారుణంగా హింసించిన దానికి సంబంధించి ఈరోజు బాపట్ల జిల్లాలో పెద్ద ఎత్తున ఈ విద్యార్థులతో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. విద్యార్థుల దగ్గర ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారని అడిగినందుకు విద్యార్థులపై దాడి చేశారు. ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే దాడి చేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేయాలి.